తర్వాత ఆలోచించిన తర్వాత ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు బయట నుంచి, మీ తోట మేము కొంటామని. అప్పుడు వాళ్ళకి ఇచ్చేవాళ్ళం, ఓకే కొనుక్కొని ఇంత డబ్బులు ఇస్తారని. అక్కడి నుంచి వాణిజ్య పంటగా తయారైంది మామిడి. మీరు గుర్తుపెట్టుకోవాలి, అంత మునుపంతా కూడా ఇవన్నీ ఉండేటివి కాదు. అక్కడి నుంచి వాణిజ్య పంట అయితే ఈరోజు మామిడి కానీ నేను చూశాను, మామిడికి తెగులు వస్తుంది. మామిడి అటు ఇటు ఊగితే ఆ కొమ్మలు రాచుకొని పండు కూడా సరిగా ఉండదు. దానికి ఈరోజు పేపర్ కవర్ పెట్టారు. పేపర్ కవర్ పెడితే పోయినసారి రేట్లు బాగా పడిపోయినాయి. నేనే ఆ రోజు 4 రూపాయలు ప్రతి ఒక్క కేజీకి సబ్సిడీ ఇచ్చాను. సబ్సిడీ ఇచ్చి రైతులు కాపాడుకోవడానికి ముందు ఎవ్వరు ఇవ్వాలా, తెలంగాణ ఇవ్వాలా, లేకపోతే తమిళనాడు ఇవ్వాలా, కర్ణాటక ఇవ్వలేదు, మనమే ఇచ్చాం. ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాం, 50% ఈ కవర్ ఏదైతే ఉందో ఆ కవర్ ఒక్కొక్క పండుగ ఒకటి పెడితే మంచి నాణ్యమైన పళ్ళు వస్తాయి. పోయిన సంవత్సరం అందరికీ 7,000, 8,000, 5,000 వస్తే ఈ కవర్ పెట్టిన వాళ్ళు 40,000, 35,000 వచ్చాయి. ఇప్పుడు మీరు చూస్తే ఇంటర్నేషనల్ మార్కెట్లో డిమాండ్ పెరిగి ఒక టన్నుకు 1,40,000, 1,30,000 వస్తున్నాయంటే అది మన పంటకుండే విలువ. ఆ విలువని పెంచడం మీ అందరి బాధ్యత. దానికి సహకరించే బాధ్యత నాదని మీకు తెలియజేస్తున్నా. అందుకే భవిష్యత్తులో ఒకటి హామీ ఇస్తున్నా, రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం. కేంద్రంతో మాట్లాడాం, 30,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు, అది కూడా తీసుకొస్తాం. అదే సమయంలో ఇంకొక 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తాం ప్రైవేటుగా. ఈ రెండు పెట్టి 1,00,000 కోట్ల రూపాయలతో ప్రపంచంలోనే బిగ్గెస్ట్ హార్టికల్చర్ హబ్గా నా రాయలసీమను తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది వస్తే రైతుల యొక్క దశ దిశ మారుతుంది. నేను ఈ కార్యక్రమాలు ఆలోచిస్తా ఉంటే తిరుపతిలో లడ్డు కల్తీ, మద్య విషం, ఇంకో పక్క భూములని కబ్జా ఎక్కడికక్కడ చేస్తూ ఉంటే అవన్నీ ప్రక్షాళన చేయడానికి నాకు సమయం అంతా సరిపోతా ఉంది. దానిపైన మళ్ళా తప్పుడు ప్రచారం, సిబిఐ రిపోర్ట్ ఇచ్చినా దానిపైన తప్పుడు ప్రచారం. నేను ఒకటే చెప్తున్నా, వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తే, వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించనని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను చెయ్యను, వేరే వాళ్ళని చేయనీయను. ఇంకో పక్క ప్రార్థనాలయాలు కూడా, మసీదులు కానీ చర్చిలు కానీ వాళ్ళని గౌరవిస్తాం, అవి కూడా కాపాడుతాం. మత సామరస్యాన్ని కాపాడాలి, ప్రతి ఒక్కరి మనోభావాలను కాపాడాలి. కుట్రపూరితంగా మత విద్వేషాలు రెచ్చగొట్టాలని, లేనిపోని సమస్యలు చేయాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఈ రాయలసీమలో ఏం జరిగాయని. నేనే ముఖ్యమంత్రి ఆ రోజు 2019 ఎన్నికల కంటే ముందు నిద్ర లేచి టీవీలో ఒక వార్త వచ్చింది. ఆ వార్త పాపం వివేకానంద రెడ్డి ఆత్మహత్య, గుండెపోటుతో చచ్చిపోయాడని. నేను అది చూసిన తర్వాత నాకు అనిపించింది, రే పాపం వివాదాలు లేని వ్యక్తి చనిపోయాడని నేను కూడా అన్నాను. మధ్యాహ్నాలకు అది అందరూ అదే నమ్మారు. మా పోలీసుని మేనేజ్ చేశారు. ఇప్పుడే మా ఆర్డీఓ చెప్తున్నాడు అది కావాలని చేశారని చెప్తే, కాదు అది అసైన్మెంట్ భూమి అని ఆయన చెప్పే, అంటే డెప్త్కు పోయలేదు నాకు తెలియదు. అదే మరిగా రోజు చెప్పారు, గుండెపోటుతో చనిపోయాడని నమ్మించారు. అక్కడుండే అధికారులు మేనేజ్ చేశారు. మేనేజ్ చేసి ఎంత దారుణంగా చంపారో మీరు చూశారు.
ఆ రోజు సునీత ఆ అమ్మాయి అడిగింది, మీరు పోస్ట్ మార్టం చేయండి, నాకు అనుమానం ఉందంటే నేను పోస్ట్ మార్టంకి ఆర్డర్ చేశాను. పోస్ట్ మార్టానికి పోతే తలంతా కూడా గొడ్డలతో విపరీతంగా నరికి ఆ బెడ్రూమ్ అంతా లాగి బాత్రూంలోకి లాగి గోడలు బెడ్ అంతా కూడా కమ్మోడ్స్ అంతా కూడా బ్లడ్ అయిపోయింది. అది చూసిన తర్వాత అవన్నీ క్లీన్ చేశారు. మా ఆఫీసరు సాక్షులుగా వాళ్ళకి సపోర్ట్ చేశారు, ఏమీ లేదని. సాయంత్రం వచ్చాడు, ఆ అమ్మాయినే మేనేజ్ చేశాడు. మేనేజ్ చేసి ఏమంటాడు, మా నాన్న లేడు, చనిపోయాడు, ఇప్పుడు మా చిన్నాన్నే పెద్ద దిక్కు, మా చిన్నాన్న కూడా చంపి